ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. రే ఆఫ్ పర్సనాలిటీలో మనం ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇది చదువుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ మనం చదువుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ సైకాలజీ ఇది చదువుకుంటూ మనం ఎక్కడ ఆగామంటే ది డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్ చదువుకుంటూ ఉన్నాము. డిసీజ్ ఆఫ్ ది మిస్టిక్స్లో మనకి సెయింట్ పాల్ అన్నటువంటి ఆయన రచించినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది పారాగ్రాఫ్. ఇది చదువుకుంటూ ఉన్నాం మనం. If then I do what I would not, I consent under the law that it is good. Now, then it is no more I that do it, but sin that dwelt in me. ఏదైతే చేయకూడదో అది చేసాం అనుకోండి, అది మనకి అధర్మమును ఆచరించడం చేత మనకి ఏమవుతుందంటే ఇది మనకి ఒక సిన్ అనేటువంటిది అది మనని ఇచ్చేస్తుంది. పాపం చేసిన వాడు అవుతాం, తప్పు చేసిన వాడు అవుతాం. ఇఫ్ దెన్ ఐ డూ వాట్ ఐ వుడ్ నాట్, ఏదైతే చేయకూడదు అది చేసాం అనుకోండి, ఐ కన్సెంట్ అండర్ ది లా దట్ ఇట్ ఈస్ గుడ్. నౌ దట్ ఇట్ ఈస్ నో మోర్ ఐ దట్ డూ ఇట్, బట్ సిన్ దట్ డ్వెల్త్ ఇన్ మీ. ఇప్పుడు ఏదైతే చేయాలో అది పోయింది. ఈ బస్సు ఎక్కాలి, ఈ బస్సు ఎక్కడం మానేసి ఆ బస్సు ఎక్కాను అనుకోండి, మళ్ళీ ఈ బస్సు కుదరదు, అయిపోయింది. సో దానివల్ల ఆయన వీటిలో సిన్ అనేటువంటిది ఒకటి యాడ్ అవుతుంది. ఎక్కవలసినటువంటిది జారిపోయింది. ఇది విషయం. ఫర్ అంటే ఏదైతే చేయాలో అది ఆ టైంలో అది సెలెక్ట్ చేసుకున్నది చేయడం అనేటువంటిది ఎక్కువ ముఖ్యం. ఇప్పుడు కూడా 2 వేస్ ఉంటాయి. ఇటువైపు వెళ్తాడా ఇటువైపు వెళ్తాడా అనేటువంటి. ఇప్పుడు ఎటువైపు సెలెక్ట్ చేసుకుని వెళ్తాడు అనేటువంటిది ఎప్పుడు కూడా అది వాడికి ఇది ఒక పరీక్ష లాంటిది. For I know that in me, that there is in my flesh, dwell no good thing, but to will is present with me, but how to perform that which is good I find not. ఏదైతే మంచో ఏదైతే చేయాలో అది ఎలా చేయాలో తెలియకుండా ఉంది. లోపల నుంచి ఇది మంచి ఇది చెడు అనేటువంటి చెప్పేటువంటి జ్ఞానం మనలో పనిచేస్తుంది. కానీ ఎట్లా జీవించాలో మనందరికీ తెలుసు. కానీ జీవించవలసినటువంటి విధానం కన్నా జీవించదలిచినటువంటి దాంట్లో మనం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. అది జరుగుతుంది. ఫర్ ద గుడ్ దట్ ఐ వుడ్ ఐ డు నాట్, బట్ ద ఈవిల్ విచ్ ఐ వుడ్ నాట్ దట్ ఐ డూ. ఏదైతే మంచో అది చెయ్యం, ఏదైతే చెడో అది చేయడానికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. Now if I do that I would not, it is no more I that do it, but sin that dwells in me. I find a law that when I would do good, evil is present with me, for I delight in the law of God after the inward man. దైవాన్ని చక్కగా వీడు ధ్యానం చేయడం, దైవం ఇచ్చినటువంటి ధర్మమును ఆచరించడం అంటే దాని చేత వీడు వెలుగు అనేటువంటి మార్గంలో జీవుడు ప్రయాణించగలుగుతారు అనేటువంటి విషయం ప్రధానంగా గుర్తుంచుకోండి అంటున్నారు. But I see another law in my members,
warring against the law of my mind and bringing me into capacity to the law of sin which is in my members. Oh, wretched man that I am, who shall deliver me from the body of this death? ఇప్పుడు డెత్ అనేటువంటి దాంట్లో అంటే వీడు హీస్ కండిషన్స్ అంటే ఉదాహరణకి కొట్టినాడు అనుకోండి వాడు అలానే ఆలోచిస్తాడు. మిగిలిన వాళ్ళు అరే బాబు అలా ఉండడం తప్పురా అని వీడికి చెప్పిన వాళ్ళందరూ వీడికి ఎలా కనబడతారంటే ఒక శత్రువుగాను ఏంటి నేను ఇంత ఇదిగా ఉంటే వీళ్ళందరికీ పక్కగా వీళ్ళందరికీ ఆ నా యందు ఈర్ష్య కలిగి ఉన్నారు అందు గురించే వాళ్ళందరికీ నేను చేస్తున్నది నచ్చట్లేదు ఇలాగ అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వెళ్ళడానికి వీడు చాలా ఇదైపోతుంది. దాన్ని ఏమన్నారంటే దాన్ని డెత్ అన్నారు. సో డెత్లో నుంచి జీవుడు ఎలా బయటపడతాడు అంటుందిగా క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది ఆయన యొక్క రోమన్ 8 అని ఆయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. These difficulties will call for increasing attention as the race proceeds towards personal integration and from thence to soul contact. ఈ డిఫికల్టీస్ అంటే అన్నీ కూడా పర్సనాలిటీ తోటి అనుసంధానం చెందడం, తర్వాత పర్సనాలిటీ నుంచి సోల్కి అనుసంధానం చెందడం, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి డిఫికల్టీస్ ఇవన్నీ కూడా. It will be apparent to you therefore how wide in our subject and of what real importance it will be obvious to you also that much of our nervous disease, our inhibitions, suppressions, submissions, or their reverse aspects are tied up with this whole process of successive synthesis or fusions. మన జీవితంలో ఏర్పడేటువంటివి ఈ సప్రెషన్స్ కానీ ఇన్హిబిషన్స్ కానీ అంటే ఒక మాటలో చెప్పాలంటే మన లైఫ్లో వచ్చేటువంటి ప్రతి వాడి లైఫ్లో వచ్చేటువంటి కష్టాలు వాడి యొక్క మనోభావములు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే వీడిలో ఒక సింథసిస్ యాక్టివిటీ జరగాలి. ఈ సింథసిస్ యాక్టివిటీ అంటే జరగడంలో ఇది ఒక భాగంగా ఉంది అంటే విషయం ప్రతి వాడు తెలుసుకోవాలి. ఎప్పుడైతే సింథసిస్ యాక్టివిటీ అంటే చక్కగా జరిగిపోతుందో వీడికి కోపం అనవసరంగా రాదు. వీడికి ఎవరిని చూస్తే వాడిని చూస్తే వీడిని చూస్తే తిట్టుకోవడం, ఈర్ష్యపడడం, అసూయపడడం ఇవన్నీ పోతాయి. చక్కగా వీడిలో ఎటువంటి భావాలు నిలవాలి అటువంటి భావాలు నిలుస్తాయి. ఎటువంటి విషయాలు వీడు ఎలా వ్యవహరించాలో అది చక్కగా వీడికి తెలుస్తూ ఉంటుంది. అలా జీవించుతూ ఉండడం అనేటువంటిది వీడికి సహజ గుణంగా ఏర్పడిపోతుంది. ఈ విధమైనటువంటి మార్పు అనేటువంటిది రావడానికి జీవుడికి అనేక కష్టాలు అనేక ఇబ్బందులుగా అవి కనిపిస్తూ ఉంటాయి. అది అంతకుమించి ఇంకేం లేదు. Inhibitions, suppressions, submissions, and successful synthesis or fusions. 2 points should be touched upon here. First, that in any consideration of the human being, whether we regard him simply as a man or as a spiritual entity, we are in reality dealing with the most complex aggregate of differentiated energies through which or among which the consciousness plays. The consciousness is, in the early stages, nothing more than a stage diffused awareness, undefined, unidentified, and free from any definite focus of attention. ఎలా ఉంటుందంటే ఈ కాన్షియస్నెస్ అంటుండేది అంటే ఒక డెఫినెట్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అంటుండేది లేకుండా ఒక అవేర్నెస్ మాత్రమే కలిగి ఉన్నటువంటిది అనమాట. అంటే సాధనలో వీడు అప్పుడప్పుడే వీడు కాన్షియస్నెస్ ఆస్పెక్ట్లో పిచ్చుకోవడం అటువంటి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ కాన్షియస్నెస్ అంటే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఏమి ఉండదు, ప్రత్యేకమైనటువంటిది ఏమి ఉండదు, ఊరికనే అలా చేస్తుండడం అటువంటిదిగా ఉంటుంటుంది. దాన్ని ఏమన్నారంటే ఇది 2 పాయింట్స్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి ఈ స్టెప్స్ అంటే ఫ్యూజన్ విత్ ద హయ్యర్ అంటుంటుంది, సోల్ తోటి లింకప్ అవడం అంటుంటుంది. ఒకటి ఈ కాన్షియస్నెస్ అంటుంటుంది జస్ట్ అన్ఐడెంటిఫైడ్ గాను అలా ఏదో ఉంటుంటుంది ఊరికనే. అంటే ఏదో రెగ్యులర్ లైఫ్ అప్పుడప్పుడు ఏదో పూజ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం ఇలాంటివి ఏవోగా మామూలుగా సాగుతుంటుంది జీవితం. సో దాన్ని ఏమన్నారంటే that in any consideration of the human being, whether we regard him simply as a man, as a spiritual entity, differentiated energies through which or among which the consciousness plays. This consciousness is in the early stages nothing more than a vague diffused awareness. A vague diffused awareness అంటే ఏంటంటే అంటే అందరూ కూర్చుని ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి వీడు ప్రేయర్ చేస్తారు అంతే. వీడికి మనం ఒక మార్గం చక్కగా మనం ప్రేయర్ చేసుకోవాలి,
చక్కగా మనం ఒక సాధన అటువంటిది పెట్టుకున్నాం. గురు పూజలు అంటే ఒక చక్కటి ఒక సాధనకు సంబంధించినది. ఇలాంటి భావనలు ఉండవు. గురు పూజలు అంటే వీడి ఉద్దేశంలో ఏంటంటే అందరం కలుస్తాం కదా! అక్కడికి అందరి నుంచి వెళ్దాం అన్నట్టుగా ఉంటది. ఎ వేగ్ డిఫ్యూజ్డ్ అవేర్‌నెస్. Undefined, unidentified, and free from any definite focus of attention. Free from any definite focus of attention. ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఎందుకు చేస్తున్నాం అంటే 10 మంది చేస్తున్నాం అంతే. వీడికి ఎందుకు చేస్తున్నావు తెలుసుకుని చేయరా నాయన. గుడికి వెళ్తున్నావు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు తెలుసుకో. ఆయన ఏం చేద్దామని అక్కడ కూర్చున్నాడో తెలుసుకో. నీకు ఏం కావాలని వెళ్తున్నావో తెలుసుకో. అందరూ చేస్తున్నారు కదా అని చేయకు ఎప్పుడు. కానీ మన వైట్ మ్యాజిక్లో కూడా చెప్పేశారు ఈ పాయింట్. అందరూ చేస్తున్నారు కదా అని చేస్తున్నానండి, ఏమో ఎందుకైనా మంచిదని చేస్తున్నానండి, అలాంటివన్నీ ఎత్తేసేయండి. మానేసి చూడండి ఏం జరుగుతుంది, అప్పుడు తెలుసుకోండి. స్నానం ఎందుకు చేస్తున్నామండి అంటే, ఏమోనండి అందరూ చేస్తున్నారు కదా అందు గురించి చేస్తున్నామండి అని అంటాం, అనం కదా. అది ఎట్లాగో మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసేటువంటి క్రతువులు కానీ, మనం చేసుకునేటువంటి సాధన కానీ అందరూ చేస్తున్నారు కదా అని చేస్తున్నామను, ఏమో ఏముందో చూద్దామని చేస్తున్నామని ఇలాంటి భావనతో చేసేటువంటి వాడు అది వాడికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నావు చక్కగా తెలుసుకోండి. ఒక చక్కటి ఇది చేస్తుంటే చాలా బాగుంది, మాస్టర్ శ్రీ గారు ప్రార్థన చేస్తుంటే చాలా బాగుంది. బాగుందా నిజంగా లేదా అనుకుంటున్నావా? లేదు నిజంగా చాలా పర్ఫెక్ట్‌గా యెస్ ఐయామ్ ఫీలింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రేయర్. దెన్ యూ డూ ఇట్ ఎవ్రీ డే. అట్లా. సో then on any definite focus of attention. Later it becomes more awake and aware, and the focus becomes centered in the realm of selfish desire and its satisfaction and assuagement. To this condition, we can give the general name of the wish life. తర్వాత ఏమవుతుంది, ఒక విష్ లైఫ్ అంటే ఒక కోరిక కోరుతూ ఆ కోరిక సిద్ధించుకోవడానికి వీరు కొండకెళ్ళడం అంటున్నదిగా ఉంటుంది. ఇంతకుముందు ఏదో వేగ్గా వచ్చేవాడు అంతే. 10 మంది వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు చూద్దాం. సెకండ్ స్టేజ్కి వచ్చేటికి మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదనో, లేదా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదనో, ఏంటో నా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలా అయినా సరే తొలగాలి అంటుండే దీంతో వీడు ఒక విష్ లైఫ్ అంటుండేది ఏర్పాటు చేసుకుని అప్పుడు వీడు వెళతాడు. అది సెకండ్ ఆస్పెక్ట్, which is object to personal happiness, heading eventually to consummated desire, but a consummated desire postponed till after death, and to which we have given the name heaven. ఇది కన్స్యూమేటెడ్ డిజైర్ ఎక్కడ దాకా ఉంది అంటే, వీడు దేహం వదిలేసిన తర్వాత సంబంధించినటువంటి విషయం దాకా ఇది ఉందండి. ఎందుకు సాధన చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి కదా లైఫ్లో అంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్వర్గ ప్రాప్తి కావాలి. నిజంగా వస్తుందో రాదా పాయింట్ ఇక్కడ ఆయన చెప్పట్లేదు, మనం అది డిస్కస్ చేసుకోవచ్చు. అదేదో పెట్టుకొని వీడు సాధన అంటున్నది వీడు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే ఆయన చెప్తున్నారు. హెవెన్ అన్నారు దాన్ని. నేచర్ ఇంటిగ్రేట్స్ విత్ ద అదర్ ladder again as the mind nature integrates with the other more developed aspects. We have the emergence of a definitely self-conscious entity and a strictly human being characterized by intelligence. సో ఎప్పుడైతే ఇది ఏర్పాటు చేసుకుంటాడో వాడు క్యారెక్టరైజ్డ్ బై ఇంటెలిజెన్స్, ఒక చక్కటి భాగవతం చదువుకుందామని, ఒక చక్కటి సాధన చేసుకుందామని ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. ఏది విష్ లైఫ్ నుంచి వీడికి వస్తాడు ఇంటెలిజెన్స్ అన్నటువంటి ఆస్పెక్ట్లో. డెఫినెట్ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ అన్నది. తర్వాత స్ట్రిక్ట్లీ హ్యూమన్ బీయింగ్ క్యారెక్టరైజ్డ్ బై ఇంటెలిజెన్స్. స్ట్రిక్ట్లీ హ్యూమన్ బీయింగ్గా ఉంటాడు. స్ట్రిక్ట్లీ హ్యూమన్ బీయింగ్ అంటే చేయకూడని చేయడు, చేయాల్సిన చేస్తుంటాడు. ఎవరికైనా 10 రూపాయలు దానం చేస్తే మనకు స్వర్గప్రాప్తి వస్తుందని చేస్తుంటాడు. ఈ రకంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుని వీడు కార్యక్రమం ముందుకు వెళ్తుంటాడు. అది స్ట్రిక్ట్లీ హ్యూమన్ బీయింగ్ అంట. క్యారెక్టరైజ్డ్ బై ఇంటెలిజెన్స్ కమ్స్ ఇంటూ యాక్టివ్ ఎక్స్ప్రెషన్. యాక్టివ్ ఎక్స్ప్రెషన్లో పెట్టుకుంటాడు ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా. ద ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ స్టిల్ ద యూనిఫికేషన్ ఆఫ్ డిజైర్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్. అది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ దేనికి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్లో ఇంకా పనిచేస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ ద డిజైర్ టు నో, ద విల్ టు అండర్స్టాండ్ త్రూ ఇన్వెస్టిగేషన్, డిస్క్రిమినేషన్ అండ్ అనాలిసిస్. ఈ డిజైర్ని డిస్క్రిమినేషన్, అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. నేను వీడు ఇంటెలిజెన్స్ అంటుండే ఇప్పుడే ఇచ్చుకుంది కదా, వాటితో వీడు చూసుకుంటాడు వీడికి ఏర్పాటు చేసుకున్నటువంటి డిజైర్స్ ఏమిటి అనేది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే, ఫైనల్లీ కమ్స్ ద పీరియడ్ ఆఫ్ పీరియాడిసిటీ, పర్సనాలిటీ ఇంటిగ్రేషన్, వేర్ there is the will to power with self consciousness
directed to the domination of the lower nature and with the object of the domination of the environment of other human beings in small or larger numbers and of circumstance. తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్? విల్ టు పవర్ అంటాడు. దర్ ఈస్ ద విల్ టు పవర్. ఓకే, చక్కగా ఒక సంకల్ప స్థితి చక్కగా ఏర్పడి ఇది మనం ఒక కార్యక్రమం అంటుండేది పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం మనం చక్కగా చేసుకోవాలి. ఈ కార్యక్రమం నిర్వహణ అంటుండేది ప్రధానమైనటువంటిదిగా మనం పెట్టుకున్నాం. ఇది ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని కష్టాలు ఉండొచ్చు. ఇలాంటివి ఏమన్నా సరే మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది వస్తుంది. ఇంటెలిజెన్స్ నుంచి నెక్స్ట్ అది వస్తుంది. సో దాని ఏమన్నారు? విత్ సెల్ఫ్ కాన్షియస్నెస్ డైరెక్టెడ్ టు ది డామినేషన్ ఆఫ్ ది లోవర్ నేచర్. ఈ లోవర్ నేచర్ డామినేట్ అవుతూ అది పిచ్చుకుంటుంది. With the object of domination of the environment of other human beings in small or large numbers and of circumstances. When this has been grasped and understood, the focus of attention shifts into the realm of the higher energies. హయ్యర్ ఎనర్జీస్కి వీడి యొక్క కాన్షియస్నెస్ అంటే షిఫ్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక స్థితి వచ్చేవాడికి వీడి యొక్క లోవర్ నేచర్ని చక్కగా డామినేట్ చేసుకోగలడు. అంటే ఏంటి? వీడికి బద్ధకం కానీ లేదా వీడు చేయలేనటువంటిది అనిపించడం కానీ వీడి భయ ఆందోళనలు కానీ ఇలాంటివన్నీ వీడు చక్కగా ఈజీగా దాటేసేసి వీటికి పైన ఉన్నటువంటి స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు దాన్ని ఏమన్నారంటే హయ్యర్ స్టేట్ అన్నారు. హయ్యర్ స్టేట్ ఆఫ్ ఎనర్జీస్లో వీడు ఉంటాడు. నెక్స్ట్ స్టేజ్ అది. When this has been grasped and understood, higher energies, the soul factor becomes increasingly active and prominent, dominant, and disciplining the personality, interpreting in environment and new terms and producing a synthesis hitherto unrecognized between the two kingdoms of nature, the human and the spiritual. చక్కగా ఈ టూ కింగ్డమ్స్ ఆఫ్ నేచర్లో చక్కగా వీడు అనుసంధానం చెంది ఉండేటట్టుగా ఒక డిసిప్లైనింగ్ నేచరు, ఒక చక్కటి విధానము, చక్కగా ఎక్కడ కూడా కంగారు, ఆందోళన, టెన్షన్స్ ఇలాంటివి లేకుండా చక్కగా విచ్చుకొని వీడు పనిచేస్తుంటాడు. ఎక్కడ కూడా టెన్షన్ పట్టు, ఎక్కడ కూడా భయపడ్డు, ఎక్కడ కూడా వీడు మనసు అస్థిమితంలోకిను వీటిలోకి ఎక్కడా పోదన్నమాట. చక్కగా ప్రశాంతంగా ఉంటాడు. లైఫ్లో ప్రశాంతంగా ఉండడం అంటే ఏమిటి అంటే చుట్టూతో ఉంటుండే పరిసరాలు వీడికి అనుకూలించడం కాదు, వీడు వాటికి ట్యూనప్ అవ్వడం జరుగుతుంటుంది. దాన్ని బట్టి వీడు ట్యూనప్ అయ్యి వీడు బండి నడుపుతున్నాడు. ఉదాహరణకు వీడు రోడ్డు మీద బండి నడుపుతున్నాడు, వస్తున్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అది ఫాలో అవుతూ బండి నడుపుతున్నాడు. జర్నీ చాలా బాగుంటుంది. ఏంటోనండి నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఎప్పుడు రెడ్ సిగ్నల్సే పడతాయి నాకు, ఏంటో ఇవన్నీ నాకు అంటుండదని అనుకుంటుంటాం మనం. అది తెలుసా ముందుగానే వీడు వస్తున్నాడు పలానాడు, అందరూ రెడ్ సిగ్నల్స్ ఏంటి దారిలో వాడు ఎటువైపు వెళ్తున్నాడు అని ఇలా ఉంటుందా? అలా ఎప్పుడూ ఉండదు. వీడికి అంటే వీడు ఎలా అయితే వీడు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ వీడు ఫాలో అవుతూ వీడు వెళతాడో, రెడ్ సిగ్నల్ ఏదంటే అక్కడ ఆగమని అర్థం. లైఫ్లో మనకి ఏదైనా రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, దట్ మీన్స్ యూ వెయిట్ అండ్ వాచ్, డోంట్ బి హర్రీడ్. అది కాదండి అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారంటే నువ్వు రైట్కి వెళ్ళాలి, వాళ్ళందరూ స్ట్రైట్ వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు రైట్కి తిరిగి వెళ్ళాలి, రైట్కి తిరిగి వెళ్ళాడికి రెడ్ సిగ్నల్ వేశారు, అప్పుడు ఆగమని అర్థం. కానీ ఏంటోనండి అందరూ వెళ్ళిపోతారు, నాకు మాత్రం రెడ్ సిగ్నల్ వేశారు ఏంటని అడిగాం అనుకోండి పోలీసుని వెళ్ళి, అది ఎలా ఉంటుందో మన లైఫ్ కూడా అంతే. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఏదో ఆగిపోయి అందరూ ముందుకు వెళ్ళిపోతున్నాం, మనం ఏంటో చాలా ఇది అన్నట్టుగా అనుకుంటుంటాం. నిజానికి ఇది చక్కగా ఒక డిసిప్లైన్ ఇవన్నీ చక్కగా పెట్టుకున్నటువంటి వాడు ఓకే నన్ను ఇక్కడ ఆగమన్నారు, ఇక్కడ ఆగుతాడు వాడు. ఈ క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టారు, క్యూ కాంప్లెక్స్లో కూర్చుని వాడు ఎప్పుడు డోర్ తెరుస్తాడు అని చూడ డోర్ పట్టుకుని వేలాడవాడు. ఆ మెట్ల మీద అక్కడెక్కడో కూర్చుంటాడు, చక్కగా విశ్వనాథం చదువుకుంటూ కూర్చుంటాడు, ఆయన స్మరించుకుంటూ అలా కూర్చుంటాడు. అది విషయం. ద హ్యూమన్ అండ్ ద స్పిరిచువల్, ఈ టూ కింగ్డమ్స్కి మధ్యలో ఒక చక్కగా వీడు ఏర్పాటు చేసుకుంటాడు. డామినేటింగ్, డిసిప్లైనింగ్ ద పర్సనాలిటీ, ఒక డిసిప్లైన్ పర్సనాలిటీ చక్కగా ఒక క్రమశిక్షణ, ఒక చక్కటి విధానం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. ఇంటర్ప్రిటింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, ఇట్స్ న్యూ టర్మ్స్, దాని యొక్క న్యూ టెర్మినాలజీ ఏంటో అది తెలుసుకుంటాడు. అది ఏం చెప్తాం అనుకుంటుంది లోపల నుంచి పర్సనాలిటీ అంటే చక్కగా తెలుసుకుంటాడు. మనస్సు ఇది ఏం బోధించుదాం అనుకుంటుంది చక్కగా ఒక విధానం అనేది లైఫ్లో ఏర్పాటు చేసుకుంటాడు. Toward all this process, we have bringing together of many types of energy. ఎన్నో టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ మన నుంచి అలా ప్రమేయపడుతుంటాయండి. ఎప్పుడైతే ఈ రకంగా చక్కగా ఇది చేసుకుంటూ వెళ్తుంటామో చక్కగా ఒక ఎన్నో విశేషంగా ఉంటుంటుంది అన్నీ కూడా. ఆల్ ఆఫ్ దెమ్ డిస్టింగ్విష్డ్ బై క్వాలిటీ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ అనదర్ విచ్ వెన్ బ్రాట్ ఇంటూ relation with each other produce first of all a period of chaos, of anarchy and of difficulty.
Later ensures a period of synthesis of organized activity and of a fuller expression of divinity. ఫుల్లర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ అంటాడు దానిలో. ఫస్ట్ మొదలెట్టగానే ఏమిటో గందరగోళంగా ఉంటుంది. అసలు ఊరికనే మన జీవితం చక్కగా పొద్దునుంచి రాత్రి జీవితం గడపడానికే టైం లేదు. ఇంకా వీడు ప్రేయరు, పూజ, అది కాకుండా 7 గంటల క్లాసు ఇవన్నీ ఏమంటారు నాయన అన్నట్టుగా ఉంటుంది. నెమ్మదిగా ఒక్కటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటే అన్నిటికీ టైం సరిపోతుంది అన్నటువంటి అంత రహస్యం. ఆ రహస్యం తెలియనటువంటి వాడికి ఇవే చేయలేకపోతున్నాం, ఈ కొత్తది ఎక్కడ యాడ్ చేసుకోగలుగుతాం మనం అన్నటువంటిదిగా ఉంటుంది. ప్రేయరే చేయలేకపోతున్నాం, ఇవన్నీ ఎక్కడ పెట్టుకోగలం మనం అన్నట్టుగా ఉంటుంది. ఏర్పాటు చేసుకుంటూ ముందుకెడుతున్నటువంటి వాడికి అన్నీ చేసుకుంటాడు. ప్రేయర్ చేసుకుంటాడు, పూజ చేసుకుంటాడు, ఏదో క్లాస్ అనేటువంటి ఏమైనా పెట్టుకుంటే భాగవతం పెట్టుకుంటే అవి చదువుకుంటుంటాడు, అన్నీ చేసుకుంటుంటాడు. అందరిలాగా ఉద్యోగం చేస్తాడు, ఫ్యామిలీని చూసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. సో దీన్ని చక్కగా పొందుపరచుకోవడం, చక్కగా ఒక క్రమశిక్షణ కలిగి ఉండడం అంటుంది ఇక్కడ అర్థం. ఇట్స్ రైట్ యూస్. ఫస్ట్ ఇదంతా ఒక ఛాస్గా ఉంటుంది, పీరియడ్ ఆఫ్ ఛాస్గా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. నెమ్మదిగా నిర్మలంగా తయారవుతుంది జీవితం అంతా కూడా చక్కగా. ఏంటంటే ఈ భాగవతం కానీ ఇలాంటివి కానీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ ప్రశాంతం. లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు మనస్సు కంగారు, ఆందోళన, టెన్షను, దిగులు, విచారం, ఇవి చాలా చిరాకుగా ఉంటుంది. హయ్యర్ థింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా లైఫ్లోకి తెచ్చుకుంటూ ఉండాలి. హయ్యర్ థింగ్ తెచ్చుకుంటేనే నిజమైనటువంటి సుఖము, శాంతి. హయ్యర్ థింగ్ లేకుండా వీడు సుఖము, శాంతి గురించి వీడు వెతుకుతున్నంతసేపు వీడికి కష్టమే ఉంటుంది. అంటే దట్ మీన్స్ ద వే దట్ హీ హాజ్ సెలెక్టెడ్ ఇస్ రాంగ్ అని అర్థం పడుతుంది. వెంటనే వాడు తెలుసుకోవాలి, తెలుసుకొని ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాడు తెలుసుకోవాలి ఆ పాయింట్. లేకపోతే ఏమవుతుందంటే జీవితం మొదలైనప్పటి నుంచి, స్కూల్కి స్టార్ట్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యడం కాదు, ఆ తర్వాత కూడా అన్ని మన కష్టాలే ఉన్నాయి, మనకి ఎక్కడ సుఖం అన్నట్టుగా ఉంటుంది. The second point I seek to make is that these inner energies make their contact to the medium of the vital or etheric body. ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఇన్నర్ ఎనర్జీస్ వైటల్ ఆర్ ఎథరిక్ బాడీ ద్వారా అవి కాంటాక్ట్ అయ్యి అవి వ్యవహరిస్తుంటాయి. వీటిలో ఎన్నో ఎనర్జీస్ వస్తుంటాయండి. ఎనర్జీస్ని ఒక రైట్ యూస్లో తీసుకెళ్తుంటారు. అంటే చాలా డిసిప్లైన్ ఇలా ఉంటున్నప్పుడు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వీటిలోకి అలా ప్రవహిస్తుంటాయి. ఎనర్జీస్ ఇవి ప్రవహిస్తున్నప్పుడు వాటిని ఒక డిసిప్లైన్గా చక్కగా వీడు ఉంటూ ఉండడం చేత ఆ ఎనర్జీస్ని చక్కగా వినియోగించుకోగలుగుతాయి. ఇవన్నీ కూడా వీడి యొక్క ఇథరిక్ బాడీ ద్వారా అవన్నీ ఎక్స్ప్రెషన్స్లోకి వస్తుంటాయి. విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఎనర్జీ స్ట్రీమ్స్ త్రూ 7 ఫోకల్ పాయింట్స్ ఆర్ సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద ఇథరిక్ బాడీ. ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఇథరిక్ బాడీలోకి వచ్చినవి 7 సెంటర్స్గా మనలో ఉన్నాయి, మూలాధారం నుంచి సహస్రారం దాకా. అవి 7 గ్లాండ్స్ ద్వారా అవి వ్యవహరిస్తూ ఉన్నాయి. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, తర్వాత థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, థైమస్ గ్లాండ్, ప్యాన్క్రియాస్, ఎడినల్స్, గోనాడ్స్. ఈ వీటిలో ఉంటున్నటువంటి గ్లాండ్యులర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా వీటి ద్వారా ఇవి ఇంటర్గా ఈ సెంటర్స్, హెడ్ సెంటర్, ఆజ్ఞా చక్రం, తర్వాత థ్రోట్ సెంటర్, హార్ట్ సెంటర్, సోలార్ ప్లెక్సస్ సెంటర్ అట్ ద బేస్ ఆఫ్ ది స్పైన్, సాక్రల్ సెంటర్. సాక్రల్ సెంటర్ ఇక్కడ కిందకి రాశారు. సో ఇలా ఉంటుంటాయి వీటిలో సెంటర్స్ అన్ని కూడా. దీస్ సెంటర్స్ ఆర్ క్లోజ్లీ, వీటి గురించి మీకు ఇద్దరికి ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వీటి గురించి నేను ఎన్లార్జ్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోతున్నారు. ఫైనల్ అటాన్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ పర్సనాలిటీ. ఇవన్నీ కూడా 7 సెంటర్స్ అన్నీ కూడా చక్కగా వీటిలో ఫ్యూజ్ అయిపోవడం, చక్కగా ఒకే ఒక ఎనర్జీగా ఇవన్నిట్లోనూ అలా ఉండడం అంటే వీడు అర్థం చేసుకుంటూ వస్తాడు. తర్వాత ఏమంటున్నారంటే ఓన్లీ వెన్ మోడర్న్ సైకాలజిస్ట్ యాడ్ టు ది అమేజింగ్లీ interesting knowledge they have of the lower man and occidental interpretation of the oriental teaching about the centers of force through which the subjective aspects of man, lower, personal and divine, are to be expressed, will they solve the human problem and arrive at an understanding of the technique of unfoldment and of integration, which will lead to intelligent comprehension, a wise solution of the difficulties. దీన్ని అవగాహన పెట్టుకోకపోతే మనకి వైజ్ సొల్యూషన్ ఆఫ్ డిఫికల్టీస్ రాదు. ఏంటి ఎనర్జీస్, ఈ 7 సెంటర్స్, తర్వాత ఈ ఎండోక్రినాలజీ, ఇవి అవగాహన లేకుండా వీడు ఏదో మోడర్న్ సైకాలజీ అంటుంటే బోర్డు పెట్టుకుంటే అది చాలా ఇబ్బంది. ఆఫ్ టెక్నిక్ అది నేను పేషెంట్ వచ్చారు ఇట్లా అని చదువుతుంటే అది ఆయన ఏంటంటే పెద్ద ఆయన అని పార్కిన్సన్స్ డిసీజ్.
లేస్తేనేమో ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, తిడుతున్నాడు, అది చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు అన్నట్టు చేస్తుంది. టాబ్లెట్ వేస్తే మనిషి అలా నిద్రపోవడం. ఏం చేయాలంటే డాక్టర్ ఎంతకంటే నేను చేయగలిగింది ఏం లేదమ్మా ఇంతే, టాబ్లెట్లు వేసుకుంటూ ఉంచుకోండి అంతే అని. అలా అయిపోతాం. అంటే ఈ సరైనటువంటి రహస్యాలు తెలియకపోతే మనకి సైకాలజిస్ట్‌గా ఉంటున్నా కూడా మనకి సొల్యూషన్స్ లేకుండా ఉండిపోతాం. ఇంటర్ప్రిటేషన్, ఏ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అన్నది are to be expressed. Well, they solve the human problem and arrive at an understanding of the technique of unfoldment and of integration, which will lead to intelligent comprehension, a wise solution of the difficulties, and a correct interpretation of the peculiarities with which they are frequently confronted. When to this acceptance can be added a study of the 7 major types, the science of psychology will be brought another step nearer its eventual usefulness as a major instrument in the technique of human perfecting. They will be greatly helped also by a study of astrology from the angle of energy context of the lines of least resistance and as one of the determining influence and characteristics of the type under consideration. I refer not here to be casting of the horoscope with the object. ఇక్కడ విషయం ఏంటంటే చక్కగా ఈ ఎనర్జీస్ వీటిని చక్కగా అవగాహన చేసుకోవడానికి ఆస్ట్రాలజీని కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఆస్ట్రాలజీ జాతకం ఇది వేసుకొని చూసుకోవడం అంటుండే దాన్ని చాలామంది వాడికి ఏమిటి ఉపయోగం అంటున్నదిగా వాడు చూసుకుంటూ ఉంటాడు. వాడికి ఎప్పుడు కలిసి వస్తుందా ఏంటి అంటున్నది. అది రాను రాను అలా చూసుకోవడం అంటున్నది భవిష్యత్తులో తగ్గిపోతుందని చెప్తున్నారు. ఎందుచేతంటే వీళ్ళలో ఒక చక్కగా ఇది విధానం అంటున్నది ఏర్పడిపోతుంది. అదేంటో చెప్తున్నారా? హారోస్కోప్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఫ్యూచర్ ఆర్ ఆఫ్ డిటర్మైనింగ్ యాక్షన్. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివి చూసుకోవడం అంటున్నదిగా ఉంటూ ఉంటుంది. This aspect of astrological interpretation will become less and less useful as man achieves the power to control and to govern their stars and so direct their own lives. But he should able to control his own stars అని అన్నారు. ఇది పాయింట్స్ కొంచెం అంటే ది రహస్యం, ది సీక్రెట్ ఆఫ్ సైన్స్ అంటున్నది ఎప్పుడు తెలుసుకోవాలి. ఉదాహరణకు మాస్టర్ గారు కథలలో ఒక కథ రాస్తారు, చాలా అద్భుతంగా, అంటే చాలా హయ్యర్ థింగ్స్ మాస్టర్ గారు చాలా సింపుల్గా పెట్టేస్తారు. వాడు ఏం చేస్తాడు, వాడు ఏదో ఒక ఊరిలో కరువు కాటకాలు ఏవో ఉంటాయి. సరే, ప్రభుత్వం తరఫున ఒకడికి ఉద్యోగం అక్కడ వేస్తారు. వాడు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని కూడా ఆ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది వాడికి ఇచ్చినటువంటి పని. వాడు అవన్నీ తీసుకుంటాడు, అవన్నీ తీసుకుని ఆ ఊరు వస్తాడు. ఆ ఊర్లో వీడు దిగడానికి కావాల్సినటువంటి ఏదో హోటల్కి దానికి కావాల్సినటువంటి ఇది కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కానీ వీడు ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లోనే అక్కడ దిగుతాడు. దిగి వీడు అందరికీ ఫ్రీగా పంచమని ప్రభుత్వం ఇస్తే వీడేం చేస్తాడంటే అందరి దగ్గర 5 రూపాయలు తీసుకోవడం, 10 రూపాయలు తీసుకోవడం, ఏవో ఇలా చేసుకుంటూ వీడు అది చేస్తుండేవాడికి ఇది ప్రభుత్వం దృష్టిలో పడడం, వాడిని వెంటనే అక్కడ పట్టుకోవడం, వాడిని జైల్లో పెట్టడం ఇది జరుగుతుంది. ఈ విషయం చాలా అద్భుతంగా రాస్తారు. రాసి వాడిని సరే జైల్లో పెడతారు, ఇది అవుతుంది. అది ఇతని తల్లి ఒకటి జాతకం చేస్తే అప్పుడు ఆయన ఏదో అంటాడు అన్నమాట, నీకు ఇక్కడ శని ఇక్కడ ఉన్నాడు కాబట్టి, శని ఇక్కడ ఉన్నాడమ్మా, అందు గురించి ఇలా ఉందంటే, ఆహాహా అసలు శని ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా వాడికి ఇలా జరిగింది, లేదా ఇలా జరిగేది కాదనమాట అంటున్నాడు. అది చాలా బాగా రాస్తారు మాస్టర్ గారు కథ. నిజానికి అంటే వీడు బిహేవియర్ వీడు కరెక్ట్గా సెట్ చేసుకుంటే శని అక్కడ ఉండి వీడికి హయ్యర్ టీచింగ్ ఇస్తాడు. వీడు బిహేవియర్ సెట్ చేసుకోలేదు కాబట్టి వీడు అక్కడ పని చేయలేడు. వీడికి హయ్యర్ టీచింగ్ అంటున్నది ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఉన్నటువంటిది ప్లానెట్స్. హయ్యర్ టీచింగ్ అందుకోవట్లేదు కాబట్టి వీడు నెట్లైన్ సరే దానిలోకి లాగడానికి వీడి యొక్క బిహేవియర్ అంటున్నది వీడు సెట్ చేసుకోకుండా వీడు ఉంటుండడు కాబట్టి వీడికి శిక్షగా నిలుస్తున్నాయి. చెప్తే శని అక్కడ నుండి వీడిని శిక్షిద్దాం అంటున్నది అక్కడ కూర్చోవడం అన్నట్టు చేయట్లేదు నిజానికి. దాన్ని ఏమన్నారంటే అందు గురించి వీడి బిహేవియర్ అంటుండదు. ఏ మ్యాన్ అచీవ్ ద పవర్ టు కంట్రోల్ అండ్ టు గవర్న్ దేర్ స్టార్స్ అండ్ సో డైరెక్ట్ దేర్ ఓన్ లైఫ్స్. దానివల్ల ఏమవుతుందంటే వీడు స్టార్ అంటే వీడి యొక్క దీన్ని చక్కగా వీడు ఎప్పుడు కూడా వీడి యొక్క పంచేంద్రియాలు వీటిని చక్కగా దీంట్లో పెట్టుకున్నప్పుడు వీడి యొక్క జీవితం వీడి చేతిలో ఉంటుంది. I refer to the recognition of the astrological types of their characteristics and the qualities and tendencies. ఈ అస్ట్రాలజికల్ యొక్క విషయాలు ఇవన్నీ కూడా చక్కగా ఒక సరైన విధంగా అవగాహన చేసుకోండి అంటున్నారు. Of their characteristics, qualities and tendencies, bearing in mind the analysis earlier made of the
various aspects of the human being, which during the evolutionary process are gradually fused into one integrated person. Let us remember that the fusion effected and the changes brought about are the result of the steady shift of the consciousness. ఏం జరుగుతుంది అంటే జీవితంలో మనలో ఎన్నో మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి. ఈ మార్పుల వల్ల మనకు తెలియబడుతున్నటువంటి విషయం ఏంటంటే వీడి యొక్క కాన్షియస్నెస్ నెమ్మదిగా లోవర్ ప్లేన్స్ లో నుంచి హయ్యర్ ప్లేన్స్ అలా షిఫ్ట్ అవుతూ వెళ్తుంది. ఇది జరుగుతున్నటువంటి అంతర్రహస్యం. అంటే అది అనేక రకాలుగా తెలుసు కొందరికి, తెలియని కొందరికి. ఇవన్నీ మన కష్టాలనేవి ఏవైతే మనం చెప్పుకుంటున్నాం, ఈ కష్టాలన్నీ కూడా ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఇవన్నీ కూడా దేనికి ఏర్పడుతున్నాయని వీటి యొక్క కాన్షియస్నెస్ షిఫ్ట్ అవ్వడానికి. అది shift of the consciousness. It becomes increasingly inclusive. We are not dealing here with the form aspect as much as with the conscious realization of the dweller in the body. It is in this region that our problems lie. And it is with this developing consciousness that the psychologist has primarily to deal. From the angle of the omniscient soul, the consciousness is limited, disturbed, exclusive, self-centered, distorted, erratic, in the early stages deceived. It is only when the process of development have been carried forward to a relative high point and the awareness of duality is beginning to emerge, then the real problems and the major difficulties and dangers are encountered and the man becomes aware of his situation. సో ఈ డ్యూయాలిటీ అంటున్నది ఎప్పుడైతే వీడు వర్తించడం అంటే స్టార్ట్ అవుతుందో అప్పుడు నిజమైనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి ఉదాహరణకి దేవుడు ఉన్నాడనో లేదా కుటుంబము ఇలాంటివి లేకుండా ఉన్నటువంటి వాడికి ఏముంటుంది, వాడు పొద్దున్న లేచి సంపాదించుకుంటాడు, రాత్రి వాడికి ఏదో తింటాడు, తాగుతాడు, ఏదో పడుకుంటాడు, ఏదో వెళ్తుంటుంది అంతే. ఏమన్నారో పెద్ద కష్టాలంటే పని దొరుకుతుంది వాడికి, ఏదో వాడికి పని చేద్దాం అనుకున్నప్పుడు పనికి వెళ్తాడు, పని వద్దాం అనుకున్నప్పుడు కూర్చుంటాడు. అలా ఏదో ఉంటుంది వాడి లైఫ్. కానీ అలా కాకుండా ఒక చక్కటి సాధన, ఒక చక్కటి విధానం ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడికి ఏమిటో కష్టాలు ఉన్నట్టుగా ఇవన్నీగా ఉంటుంటాయి. సో కష్టాలు ఇవన్నీ అంటే ఏమిటి ఇక్కడ వీడికి కష్టాలు అంటే ఒక హయ్యర్ థింగ్ తోటి లింకప్ అవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక శిక్షణ ఇదంతా కూడా. అది దాన్ని ఏమన్నారంటే డేంజర్స్ ఆర్ ఎన్కౌంటర్డ్ అండ్ ద మ్యాన్ బికమ్స్ అవేర్ ఆఫ్ హిస్ సిచ్యుయేషన్. బిఫోర్ దట్ టైమ్ ద డిఫికల్టీస్ ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ నేచర్ and all largely around the physical equipment are concerned with the slowness of the vital reactions and the low grade desire of the animal nature. అంతకుముందు ఉండేటువంటి కష్టాలు ఏంటి, హార్డ్లీ ఈరోజు ఫుడ్ దొరికితే చాలు, లేదా రోజు రాత్రి అడుగు ఒక 100 రూపాయలు ఉంటే చాలు నా చేతిలో, ఇంతకు మించి వాడికి ఏముండదు పెద్దవాడి కష్టాలు. అది దొరికితే చాలు, ఇంకా అదే ఏం అక్కడ బాగుంది, అలా హాయిగా ఉందండి. The human being at this stage largely an animal and the conscious man is deeply hidden and imprisoned. It is the life principle and urge which dominate and the instinctual nature which controls. లోపల లైఫ్ ప్రిన్సిపల్ అది డామినేట్ చేస్తూ వీడి యొక్క ఇన్స్టింక్చువల్ బిహేవియర్ని అది వీడిని కంట్రోల్ చేస్తూ తీసుకొస్తుంది జరిగేటటువంటి విషయం. సో లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళ లైఫ్ ప్రిన్సిపల్ ఇది ఏదైతే ఉంటుందో విచ్ డామినేట్ ద అర్చ్ విచ్ డామినేట్, అది డామినేట్ చేస్తుంటుంది. దాని యొక్క రిఫ్లెక్షన్ వీడి యొక్క ఇన్స్టింక్చువల్ బిహేవియర్ మీద పడుతుంటుంది. ఇన్స్టింక్చువల్గా వీడిలో ఉంటుంటుంది, అది వీడిని కంట్రోల్ చేస్తూ వస్తుంది. ద సోలార్ ప్లెక్సస్ is the seat of the consciousness and the head and brain are inactive. ఎప్పుడైతే వీడి యొక్క సోలార్ ప్లెక్సస్ అంటే డామినెంట్గా ఉంటుంటుందో ఇవి రెండు డార్మెంట్గా ఉంటుంది, హార్ట్ హెడ్. ఇది ఎప్పుడైతే దీని యొక్క ఇది ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళుతుంటుందో అప్పుడు ఇవి రెండు యాక్టివ్ స్టేజ్లోకి వస్తుంది. It should also be remembered here, as I have oft pointed out, that the reality which we call the soul is basically an expression of 3 types of energy: life, love and intelligence. సోల్లో ప్రధానంగా 3 types of energies ఉంటున్నాయి. ఒకటి లైట్ అన్నారు, ఇంకొకటి లవ్ అన్నారు, ఇంకొకటి ఇంటెలిజెన్స్. లేదా దీన్ని మీరు ఎలా వేసుకోవచ్చు, ఒక ట్రయాంగిల్ వేసుకొని మధ్యలో డాట్ పెట్టుకుని దాన్ని సోల్ అని రాసుకుని 1 is లైట్, లవ్ అండ్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఆస్పెక్ట్స్గా వస్తుంది సోల్. ఇది వచ్చినటువంటి సోల్ ఇది లైట్ ఆస్పెక్ట్ గాను, లవ్ ఆస్పెక్ట్ గాను, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ గాను వీళ్ళు వెచ్చుకుంటూ ఉంటుంది. సో అది లోవర్ నేచర్లో అది పడినప్పుడు ఇది ఎలా పనిచేస్తుంటుంది అంటే లైట్ అంటే దట్ ఈస్ ద హెడ్ సెంటర్. వీళ్ళు చక్కగా తెలివితేటలు ఇవన్నీ చక్కగా వెచ్చుకోవడం, అదే మైండ్గా చెప్తామా. తర్వాత ది లవ్ నేచర్ వీడి యొక్క హార్ట్ సెంటర్గా వెచ్చుకుంటుంది. తర్వాత ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్
ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ వీటిలో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద మైండ్, ది లవ్ నేచర్ ఇన్ ద ఎమోషనల్ డిజైర్ బాడీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ త్రూ ద ఈథరిక్ ఆర్ వైటల్ బాడీ. హయ్యర్ నేచర్లో చెప్పినప్పుడు హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్గా చెప్తాం. లోవర్ నేచర్కి వచ్చినప్పుడు వీడి మైండ్, వీడి యొక్క ఆస్ట్రల్, వీడి యొక్క ఈథరిక్ బాడీ. లైఫ్ ఏమో ఈథరిక్ బాడీ అని చెప్పారు, వీడి యొక్క లవ్ ఏమో ఆస్ట్రల్ బాడీగా చెప్పారు, తర్వాత వీడి యొక్క ఇది మైండ్గా చెప్పారు. వీడి యొక్క ఇంటెలిజెన్స్ మైండ్ యాక్ట్ ఇంటెలిజెన్స్. ఇది ఈ రకంగా 2 ట్రయాంగిల్స్ మనం వేసేసుకుంటే ఇది అర్థం. దిస్ కాన్షియస్నెస్ aspect is itself dual and that which we call self consciousness. ఇది ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది కూడా ఇది డ్యూయల్గా ఉంది. మొదట ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే వీడు నేను అంటే ప్రజ్ఞ అంటున్నదిగా విచ్చుకోవడం. తర్వాత నెక్స్ట్ వీడు గ్రూప్ కాన్షియస్ కావాలి. ఇది 2 స్థితులుగా చెప్పారు దీన్ని కూడా. ఇన్ 2 streams of energy, 2 points of contact. 2 streams of energy గా చెప్పారు. 2 points of contact. The life stream is the heart and the consciousness stream is in the head. ఇది 2 streams గా చెప్పారు. లైఫ్ అది చెప్పినప్పుడు అదేమో హెడ్ సెంటర్ గా చెప్పారు, లవ్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు దాన్ని హార్ట్ సెంటర్ గా చెప్పారు. లైఫ్ స్ట్రీమ్ ఇన్ ద అది కాంటాక్ట్, ద లైఫ్ స్ట్రీమ్ ఇన్ ద హార్ట్ అండ్ ద కాన్షియస్నెస్ స్ట్రీమ్ ఇన్ ద హెడ్. దీని అంటే లైఫ్ స్ట్రీమ్ ఇన్ ద హార్ట్, కాన్షియస్నెస్ స్ట్రీమ్ ఇన్ ద హెడ్ అన్నది. అంటే కాన్షియస్నెస్ అది హయ్యర్ ప్లేన్లో ఉండి అది లైఫ్ స్ట్రీమ్ అంటుండే దానికి లింకప్ అవ్వడం అంటుండే దాని చేత వీటిలో సమస్తము నిర్ణయం పడడం అంటుండే జరుగుతుంది. సో కాన్షియస్నెస్ ఈజ్ డ్యూయల్. ఒకటి సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నారు, ఇంకొకటి గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. ఇది మళ్ళా 2గా చెప్పాను అది. సో దీన్నే మనకి ఏమని చెప్తానంటే లైఫ్, లవ్, ఇంటెలిజెన్స్. ఫర్ దిస్ రిసెప్షన్ these 3 energies, the triple lower nature has been prepared and the intelligence aspect reflects itself in the mind, the lower nature, the emotional desire body and the life principle in the ether, in the vital body. As regards the physical body in its more dense expression, for the etheric body అది ఈ dense more expression కి etheric body అంటున్నది అందిస్తోంది. The soul anchors itself in 2 streams of energy or 2 points of contact. సోల్ అనేటువంటిది ప్రధానంగా 2 మెయిన్ కాంటాక్ట్స్గా పెట్టుకుంటుంది. దీని గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సోల్ అనేటువంటిది విత్డ్రా అయ్యేటప్పుడు ఇది 2 స్టెప్స్ ఉంటుంది. హార్ట్ సెంటర్ ఒకటి, పైన హెడ్ సెంటర్ ఒకటి. ఒకటి ఫస్ట్ ఆఫ్ అయిపోతుంటుంది. మెయిన్గా ఈ హెడ్ సెంటర్లో ఉంటుంది లైట్ ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోతుంది. అలా ఉంటూ కేవలం హార్ట్ సెంటర్లో ఒకటి లైట్ పనిచేస్తూ ఉంటుంది. ఏది కాన్షియస్నెస్. ఇట్ ఈస్ అండ్ డ్యూయల్ ఆస్పెక్ట్స్. ఈ హార్ట్ సెంటర్లో పనిచేస్తూ హెడ్ సెంటర్ ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ అయిపోతుంది. వీడికి ఏమవుతుంది, వీడికి మెమరీ తగ్గిపోవడం, ఏదో చెప్పిన గుర్తుండలేకపోవడం, ఇవన్నీ ఇలా వచ్చేస్తూ వస్తాయి. ఇవన్నీ విత్డ్రా నేచర్కి సంబంధించినటువంటి సింప్టమ్స్ అన్నీ కూడా. సో ఆ విషయాలన్నీ కూడా అక్కడ డెత్ ఆస్పెక్ట్స్ అవన్నీ మనం చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ అదే పాయింట్ ఇక్కడ ఏమని చెప్తానంటే సోల్ యాంకర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 streams of energy or 2 points of contact అన్నారు. The life stream in the heart and the consciousness stream in the head. This consciousness is itself real అన్నారు. లైఫ్ స్ట్రీమ్ ఇన్ ద హార్ట్, మెయిన్ లైఫ్ కదా, కాన్షియస్నెస్ స్ట్రీమ్ ఇన్ ద హెడ్. సో ఎందుకు హెడ్ ఫస్ట్ ఇదే ఎఫెక్ట్, తర్వాత కాన్షియస్నెస్ అంటే లైఫ్ అంటే కంటిన్యూ అవుతుంది. కేవలం వీడు వాళ్ళు ఏదో బాగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అలా ఉంటుంటారు, ఊరికే భోజనం చేస్తారు, పడుకుంటారు, అంతే. పెద్ద ఆలోచన ఇవేమి ఉండదు. బికాస్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది కట్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళ పేర్లు కానీ జనాలు ఇదంతా చాలా తక్కువగా గుర్తుండిపోతుంది, ఎక్కువ గుర్తుపట్టలేకపోవడం ఇలా ఉంటుంటారు వాళ్ళు. కేవలం కాన్షియస్నెస్ అంటే దాంట్లో లైఫ్ ఆస్పెక్ట్ మాత్రమే పనిచేస్తుంది. హార్ట్ అంటారు ఒకటి, అది అలా ఉంటుంటుంది, ఎన్నాళ్ళు ఉండాలో అలా ఉంటుంటుంది. సో ఈ కాన్షియస్నెస్ ఇది మళ్ళీ డ్యూయల్ ఆస్పెక్ట్గా చెప్పారు. ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇంకొకటి గ్రూప్ కాన్షియస్నెస్. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటో మనం గతంలో చెప్పుకున్నాం. అదేవిధంగా సెల్ఫ్ కాన్షియస్గా వీడు ఎప్పుడైతే అయ్యాడో నెక్స్ట్ హీ విల్ బికమ్ ద గ్రూప్ కాన్షియస్. సో సెల్ఫ్ కాన్షియస్గా ఫస్ట్ అయినటువంటి వాడి ఫస్ట్ వీటిలో ఈ ఆజ్ఞా చక్రం విచ్చుకోవడం అంటే జరిగినప్పుడు వీడు సెల్ఫ్ కాన్షియస్. చక్కగా జ్ఞానం చెప్పబడినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడం, ఇవన్నీ చక్కగా తెలుసుకోవడం, ఇవన్నీ చక్కగా దాన్ని అర్థం చేసుకోవడం, ఇదంతా జరిగినప్పుడు వాడు సెల్ఫ్ కాన్షియస్ అయ్యాడు. అంటే ఆజ్ఞా చక్రంలో ఇక్కడ
ఇది జరుగుతుంది సాధన. నెక్స్ట్ వీడు ఎప్పుడైతే గ్రూప్ కాన్షియస్ అవుతాడో ఇక్కడ హెడ్ సెంటర్ ఇది స్టిమ్యులేట్ అవుతుంది, చక్కగా అది వించుకుని పనిచేస్తుంది. అది చెప్పారు. The latent group consciousness which brings realization of the great whole is quiescent for the greater part of the evolutionary cycle until the integrative process has proceeded to such a point that the personality is functioning. Then the head center begins as to awaken and the man becomes conscious in the larger sense. Head and heart then linked up. ఈ హెడ్ హార్ట్ ఈ రెండు లింకప్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక హెడ్ సెంటర్ చక్కగా విచ్చుకున్నప్పుడు ఇక మిగిలిన అన్ని తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. హెడ్ హార్ట్ ఈ రెండు మాత్రం పనిచేస్తుంటాయి. ఒకటి లైఫ్ అన్నారు, ఇంకొకటి కాన్షియస్నెస్ అన్నారు. ఈ రెండింటిని మర్చిపోకూడదు. దెన్ లింకప్ ద స్పిరిచువల్ మ్యాన్ అపియర్స్ ఇన్ ఫుల్లర్ ఎక్స్ప్రెషన్. అప్పుడు వీటిలో స్పిరిచువల్ మ్యాన్ ఇన్ ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వీడు పరిపూర్ణమైనటువంటిదిగా ఉంటాడు. హెడ్ సెంటర్ ఎప్పుడైతే విచ్చుకుంటుందో అదే వీడి యొక్క హార్ట్ సెంటర్ ద్వారా అది ఎక్స్ప్రెషన్ వస్తుంది. హెడ్ హార్ట్ ఈ రెండు మాత్రం ప్రాధాన్యత వహించి పనిచేస్తూ ఉంటాయి. అటువంటి వాడి యొక్క థ్రోట్ సెంటర్ విచ్చుకున్నప్పుడు చక్కగా, అంటే వాడి థ్రోట్ సెంటర్ విచ్చుకుంటుంది, ఆ థ్రోట్ సెంటర్ నుంచి వచ్చేటువంటి వాక్కు కానీ సంకల్పంలో కానీ చాలా దివ్యంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్క మాట మాట్లాడినా సరే అదొక మంత్రంగా, వీళ్ళ లైఫ్ ఆస్పెక్ట్ మొత్తానికి అది ఒక మంత్రంగా తయారైపోతుంది. గురించి మహానుభావుల దగ్గరికి వాళ్ళు ఊరకొండప్ప అని అంటారు అంతే. జస్ట్ ఏమన్నా రమణ మనిషి ఊరకొండప్ప అన్నాడు ఆయన అంతే. ఆ మాటకి ఎంతో అంతరార్థాలు అలా ఉన్నాడు. ఆ మాట ఎప్పుడు తలుచుకుని వీడు కూర్చున్న ప్రేయర్లోకి కానీ ధ్యానంలోకి కానీ ఇప్పుడు అలా లోపలికి అలా వెళ్ళిపోతారు. అదే అన్నమాట. అలాంటి హెడ్ హార్ట్ ఇది ఇన్ ఫుల్లర్ ఎక్స్ప్రెషన్. దిస్ ఐ నో ఇన్ ఫెమిలియర్ టీచింగ్ to you, but it is of value briefly to recapitulate and get the picture clear. Bearing these premises in mind, we will not deal with the earliest difficulties, but will begin with those of modern man and wish those conditions with which we are all too sadly familiar. ఏవో మనకు తెలుసని అనుకుంటున్నాం, నిజానికి వాటి గురించి ఏం పెద్దగా తెలియదు. వాటి గురించి మీకు చెప్తాను అంటున్నారు. సో ఇప్పుడు దాకా ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సైకాలజీలో ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. ఇప్పుడు ఆయన ప్రాబ్లంలోకి చెప్పడానికి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లీవేజ్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. Thinkers are today awakening to this particular type of difficulty and finding the cleavages in human nature so widespread and so deep-seated in the very constitution of the race itself that they are viewing the situation with much concern. These cleavages seem basic. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఏమన్నారు, థింకర్స్ ఆర్ టుడే అవేకనింగ్ టు ద పర్టికులర్ టైప్ ఆఫ్ డిఫికల్టీ అండ్ ఫైండింగ్ ద క్లీవేజెస్ ఇన్ హ్యూమన్ నేచర్ యాజ్ సో వైడ్ స్ప్రెడ్ అండ్ సో డీప్ సీటెడ్ ఇన్ ద వెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది రేస్ ఇట్ సెల్ఫ్ దట్ దే ఆర్ వ్యూయింగ్ ద సిచ్యుయేషన్ విత్ మచ్ కన్సర్న్. సో ఈ క్లీవేజ్ అంటున్న దాన్ని చాలా ఎన్లార్జ్ చేసి చూస్తున్నారు. సో ప్రాబ్లం అంటున్నది అర్థం చేసుకోవడానికి మోడర్న్ సైన్స్ ఏం చేస్తుందంటే మానవుడిని అనేక రకాలుగా వాడిని విభజించేసేసి చూస్తాను. These cleavages seem basic, produce the divisions we find everywhere between race and race and between religion and religion, and can be traced back to the fundamental condition of manifestation which we call the relationship of positive and negative. దీన్ని ఏమన్నారంటే ఈ క్లీవేజ్గా చూడటం అంటే ఉదాహరణకి మైండ్, వాడి యొక్క మైండ్ ఆస్పెక్ట్స్ని అనేక రకాలుగా అర్థం చేసుకుంటారు జీవుల్ని. వీడి యొక్క బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి రిసెప్టార్స్, కెమికల్ కాంబినేషన్స్, కెమికల్ రిసెప్టార్స్, ఫలానా డోపమైన్ అటువంటిది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది జరుగుతుంది, సెరోటోనిన్ అటువంటిది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇలా ఉంటున్నాడు వీడు, ఇలా విడిపోతున్నాం. కానీ అసలు బేసిక్గా ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే fundamental condition of manifestation which we call the relationship of positive and negative. వీటన్నిటికీ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏమిటంటే ద రిలేషన్షిప్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇది ఫస్ట్ బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోండి అంటున్నారు ఆయన. మనలో పాజిటివ్నెస్ ఉంది, మనలో నెగిటివ్నెస్ అనేటది ఉంది. ఎప్పుడు ఎక్కువగా నెగిటివ్ నింపబడిపోయి ఉందండి అన్నారు. మన ఎవరో పాపం సైకాలజిస్ట్ పాపం ఇలానే వెళ్ళాడు, పెద్ద ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాడు.
పెడితే ఆయన ఏం చేశారంటే, మీ అమ్మగారు మైండ్ అంతా కూడా మొత్తం అంతా నెగెటివ్ తోటి నింపబడిపోయి ఉంది. మొత్తం నెగెటివ్‌నే ఆవిడ మైండ్‌లో ఉన్నదంతా. పాపం ఆవిడంతా కూడా ఒక ఇది షిజోఫ్రెనియా పేషెంట్ లాగా ఉంటది పాపం ఆవిడ. ఏదో సంథింగ్. ఇక ఆ పేషెంట్ అంతా కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకో. సో, ఈయన ఫైనల్‌గా ఈయన చెప్పినటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఆవిడ చాలా నెగెటివ్‌గా ఉంది. చాలా ఇదిగా ఉంది. ఆవిడ ఏదో బాగుపడాలంటే, ఆవిడ ఆరా నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేయాలంటే, అది నీకు అందేటువంటిది రహస్యం కాదు. అందుగురించి నువ్వు ఇలా బాధపడటమే. అంతే చెప్పేసాడు. అంటే రియల్ సొల్యూషన్స్ అంటే తెలియకుండా చాలా మంది అలా జీవించేస్తారు. అసలు బేసిక్‌గా కాన్సెప్ట్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. సో, అది ఇక్కడ ఆయన అందు గురించి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పాజిటివ్ అండ్ నెగెటివ్. ఈ 2 ఉంటున్నాయి అసలు మెయిన్‌గా. సో, దాన్ని ఏమంటున్నారు ఇక్కడ fundamental manifestation which we call relationship of positive and negative of male and female and historically speaking of the sun and the moon. మేల్ అండ్ ఫీమేల్ అన్నారు. ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్‌లో చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పాజిటివ్ అండ్ నెగెటివ్‌ని మేల్ అండ్ ఫీమేల్‌గా చాలా ఇదిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాన్ని మేల్ అండ్ ఫీమేల్‌గా చెప్పారు. ప్రతి వాళ్ళలోనూ మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు. అదేంటో తెలుసుకోండి అన్నారు. నెక్స్ట్ హిస్టారికల్లీ స్పీకింగ్ ఆఫ్ ది సన్ అండ్ ద మూన్. చోట్లో సూర్యుడు, చంద్రుడు వీళ్ళిద్దరిని చక్కగా అవగాహన చేసుకోండి. సో, ఇది అంటే అసలు ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కడ అరైజ్ అవుతున్నాయి ఏంటి అనేటువంటిది మీకు రహస్యం తెలుసు. ఇవన్నీ చక్కగా చదువుకుంటే. The mystery of sex itself is bound up with the re-establishment of the sense of unity and of balance and of oneness and of wholeness. So, the sex aspect, the mystery of sex itself. దీన్ని అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ అని ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ గురించి కూడా మనం గతంలో మనం చదువుకున్నాం. సో, పాజిటివ్ అండ్ నెగటివ్ అని చక్కగా అవగాహన చేసుకోండి. దాన్ని సెక్స్ ఆస్పెక్ట్‌గా అన్నారు. మిస్టరీ ఆఫ్ సెక్స్ ఇట్ సెల్ఫ్ అన్నారు. దీన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు ఎనర్జీస్‌ని ఎలా మనం బ్యాలెన్స్డ్‌గా పెట్టుకోవాలి. ఎలా వీడు నెగెటివ్ వైపు వెళ్ళిపోవడం అనేటువంటిదిగా కాకుండా వీడు పాజిటివ్ వైపు ఎలా ఉండగలుగుతాడు ఏంటి అనేటువంటి రహస్యం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వీడు నెగెటివ్ ఇంతే వీడికి ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టండి అనుకుంటే మాత్రమే చెప్పగలుగుతాం. అంతకు మించి ఇంకేం సొల్యూషన్ దొరకదు. అది. And then in its higher human aspect, the sexual differentiation is only the symbol of lowest expression of the cleavage or separatedness of which the mystic is aware and which makes him seek atonement or union with what he calls divinity. దాన్నే వీడు లోవర్ నేచర్, హయ్యర్ నేచర్‌గా చెప్పారు. దాన్ని ఏమన్నారంటే డివినిటీ తోటి యునైట్ అవ్వండి అని చెప్పారు. In between the physical cleavage and the spiritual recognition of divinity lie a large number of lesser cleavages of which man becomes aware. ఈ ఫిజికల్ నుంచి ఆ హయ్యర్ థింగ్‌ని ఇది క్లీవేజ్ అండి. దీని నుంచి దానికి యునైట్ అవ్వాలి. ఈ యునైట్ అవ్వడానికి మధ్యలో ఈ ఫిజికల్‌లోనే వీడు ఎన్నో క్లీవేజెస్ అనేటువంటి వాడు మానవుడు పెట్టేసుకున్నాడు. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో ఫర్దర్ డీటెయిల్స్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో ఓం శాంతి.